అందరికి నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద ప్రతి ఇంటికి కూడా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సంకల్పంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో అదేవిధంగా ఈ పథకాన్ని ఎవరు అప్లై చేస్తారు అనేది కూడా మీకు ఈ వీడియోలో జాగ్రత్తగా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. అదేవిధంగా సిఎస్సి సెంటర్ వారు ఏ విధంగా ఈ యొక్క పథకాన్ని కింద బెనిఫిషియర్స్ని రిజిస్ట్రేషన్ చేయొచ్చు కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా మీరు చూడండి. సో ఈ పథకం గురించి ఒకసారి మీరు చూసినట్లయితే, సో ఈ పథకంలో మనకి భాగంగా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి 75,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద వెచ్చించడం జరుగుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ 75,000 కోట్లు, ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే 75,000 కోట్లు ఈ స్కీమ్ కింద ఉంది. ఆల్మోస్ట్ మనకి 1 కోటి ఇళ్ళకి మనకి ఈ స్కీమ్ కింద తీసుకుని రావడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో భాగంగా ప్రతి నెలగా కనీసం 300 యూనిట్లు దీని కింద కవర్ అయ్యేటట్టుగా చూస్తున్నారు. అదేవిధంగా 78,000 రూపాయలు సబ్సిడీ కింద మీకు ఈ పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏదైతే మనకి సబ్సిడీ పోగా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని లో ఇంట్రెస్ట్ రేట్తో మనకి లోన్ ప్రొవైడ్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీగా సులువుగా కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ చేసే విధంగా దీన్ని ప్లాన్ చేస్తుంది అన్నమాట. అయితే ఈ పథకానికి ముందుగా మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో చెప్తాను. సో ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇది సిఎస్సి సెంటర్ వారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలుగుతారండి. మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లని సంప్రదించినట్లయితే తప్పకుండా మీకు ఈ పథకం గురించి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ పథకాన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో ఒకసారి చూద్దాం. సో 300 యూనిట్ల వరకు మనకి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ప్రతి నెల కూడా మనకి వచ్చే విధంగా ఈ పథకాన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో దీన్ని సిఎస్సి సెంటర్ వారు రిజిస్ట్రేషన్ చేస్తారు. సో సిఎస్సి సెంటర్ వారు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో మీకు చెప్తాను. సో ఇది మనకి బేసిక్గా చూసినట్లయితే స్లాబ్ మోడల్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఏంటంటే సొంత ఇల్లు లేదా అద్దె ఎవరైనా సరే ఈ పథకాన్ని కింద సోలార్ని బిగించుకోవచ్చండి. దీంట్లో వాళ్ళకి కాంక్రీట్ రూఫ్ మాత్రమే ఉండాలి. సో పూరిపక్కలు కానివ్వండి, రేకులు కానివ్వండి, ఇలాంటి ఏదైనా సరే ఉన్నట్లయితే వారు ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే ఆ సోలార్ ప్యానల్ బిగించడానికి అనువుగా ఉండదు కాబట్టి ఇది మనకి పనికిరాదు. సో కాంక్రీట్ రూఫ్ ఎక్కడైతే ఉందో వారు మాత్రమే ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 150 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకైతే 1 నుంచి 2 కిలో వాట్ సంబంధించిన కెపాసిటీ గల సోలార్ ప్యానల్ని బిగించడం జరుగుతుంది. సో దీని కింద వచ్చి మనకి 30,000 నుంచి 60,000 రూపాయల వరకు సబ్సిడీ వీళ్ళకి రావడం జరుగుతుంది. అదేవిధంగా 150 నుంచి 300 యూనిట్ల లోపు ఎవరికైతే మనకి పవర్ బిల్ వస్తుందో వాళ్ళు 2 నుంచి 3 కిలో వాట్ పవర్ గల సోలార్ ప్యానల్ అని ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. దీని కింద వచ్చేసి మనకి 60,000 నుంచి 78,000 రూపాయల వరకు మీకు ఇక్కడ సబ్సిడీ రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు 300 యూనిట్లు పై కనుక కరెంట్ బిల్ వస్తున్నట్లయితే సో వాళ్ళకి 3 కిలో వాట్స్ కన్నా ఇంకా ఎక్కువ సంబంధించిన ప్యానల్స్ని బిగించడం జరుగుతుంది. కానీ వాళ్ళకి మాత్రం 78,000 రూపాయలు మాత్రమే ఫైనల్గా సబ్సిడీ అనేది వస్తుంది. అది ఎక్కువైనా సరే సో ఫైనల్గా లోయెస్ట్ 30,000, హైయెస్ట్ 78,000 వరకు మాత్రమే సబ్సిడీ రావడం జరుగుతుంది. అంతకుపైన ఎంత ఉన్నా సరే ఆ యొక్క హౌస్ హోల్డర్ మాత్రమే దాన్ని బేర్ చేయాల్సి ఉంటుంది. దాని లోన్ రూపంలో కూడా వాళ్ళు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి కెపాసిటీ కింద మనకి ప్యానల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఒకసారి చూసినట్లయితే సో ఈ విధంగా మనకి అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్లో లభిస్తుంది. అలాగే మనకి మీ యొక్క డిస్ట్రిక్ట్ మేనేజర్ని కనుక ఎవరైతే సిఎస్సి సెంటర్ వాళ్ళు ఉన్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ మేనేజర్ సంప్రదించినా సరే మీకు ఈ యొక్క సర్వే చేయాల్సిన లింక్ అనేది పంపిస్తారు. సో ఈ పథకాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ముందుగా సిఎస్సి సెంటర్ వారు కింద మనకి ఆ సోలార్ ప్యానల్ బిగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది సిఎస్సి సెంటర్ వారు. అక్కడికి వెళ్ళి ఈ సర్వేలో ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నారో ఆ డీటెయిల్స్తో పాటు కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంది. ఈ ఫొటోస్ని డీటెయిల్స్ని సబ్మిట్ చేసుకున్న తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది నడవడం జరుగుతుంది. ఇక్కడ సిఎస్సి సెంటర్ వాళ్ళు ఏ విధంగా సర్వే చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఈ యొక్క నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. సో దీని ముందుగా ఏ సెంటర్ పడితే ఆ సెంటర్కి కూడా మనకి డేటా అనేది ఇవ్వడం జరగదండి. ఓన్లీ
సెలెక్టెడ్ విఎల్ఈస్ అండ్ వైట్ లిస్ట్ అయిన ఒక విఎల్ఈస్కి మాత్రమే ఈ సర్వే చేయడానికి ఇవ్వడం జరిగింది. సో ఎవరు వైట్ లిస్ట్ అయ్యారు ఏందని తెలుసుకోవడానికి మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ని సంప్రదించవచ్చు సిఎస్సి సెంటర్ వారు. అలాగే ఒకవేళ మీ సెంటర్ కనుక ఇంకా వైట్ లిస్ట్ అవ్వనట్లయితే మీరు మీ యొక్క జిల్లా మేనేజర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు మీ యొక్క డేటాని వైట్ లిస్ట్ అవ్వడానికి పంపించడం జరుగుతుంది. వన్స్ వైట్ లిస్ట్ అయిన తర్వాత మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి పిఎం సూర్యఘర్ అనే ఒక యాప్ అనేది కనిపిస్తుంది కదా, క్యూఆర్టీ. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది మనకి ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు లాగిన్స్ చూపిస్తుంది. ఇక్కడ మీకు విఎల్ఈ లాగిన్ అలాగే వాలంటీర్ లాగిన్. సో ఇక్కడ మనకి విఎల్ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. విఎల్ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సిఎస్సి ఐడి అలాగే పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ అడుగుతుంది. వీటిని మనం ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేసేసుకొని మనం లాగిన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం సిఎస్సి ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ చేద్దాం. వన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలండి. లాగిన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది. విఎల్ఈకి సంబంధించిందండి ఇది. సో ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ మనకి స్టార్ట్ సర్వే ఆప్షన్ ఉంది కదా. సో ఈ స్టార్ట్ సర్వే ఆప్షన్ ఏదైతే ఉందో స్టార్ట్ సర్వే, సో దీని మీద క్లిక్ చేసుకొని స్టార్ట్ సర్వే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి సర్వే ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సర్వే ఫామ్లో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్, కస్టమర్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే వారి యొక్క ఏదైతే ఈ యొక్క పథకం కింద వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారా లేదా అనేది అడుగుతుంది. ఎస్ఆర్నో ఆప్షన్ అడుగుతుంది. సో అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఎస్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా వారి యొక్క ఇల్లులో రూఫ్ టాప్ ఉందా లేదా ఎస్ఆర్నో అనే ఆప్షన్ అడుగుతుంది. సో దీన్ని కూడా మీరు ఎస్ఆర్నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్జ్యూమర్ యొక్క నేము అలాగే స్టేటు అదేవిధంగా డిస్ట్రిక్ట్. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద ఏం ఆప్షన్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇక్కడ ఈపీడీసీల, సిపిడిసిల, ఎస్పీడీసీల అనేది ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ రావడం జరుగుతుంది. సో అలాగే మనకి కన్జ్యూమర్ యొక్క నెంబరు, ఓకే, కన్జ్యూమర్ నెంబర్. సో ఎలక్ట్రిసిటీ సంబంధించిన బిల్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మీరు క్లిక్ చేసేసుకొని మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ లాస్ట్ 6 months సంబంధించిన ఏ బిల్ అయినా పర్లేదు. సో ఎలక్ట్రిసిటీ బిల్ని ఇక్కడ మనం ఫోటో తీయాలండి. ఒకవేళ అదేవిధంగా ఇక్కడ మనకి మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు, ఇది ఆప్షనల్. సో అదేవిధంగా మనకి ఆ సోలార్ బిగించడానికి ఏదైతే మనకి ఆ టాప్ రూఫ్ ఉందో అది ఎంత స్క్వేర్ ఫీట్ ఉందనేది కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది ఏందనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా కింద మీకు నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఉంటుంది, అదే మనకి రూఫ్ సంబంధించి ఫోటోని తీయాలండి. సో వాళ్ళ యొక్క రూఫ్ ఏదైతే ఉందో ఆ రూఫ్ని ఇక్కడ మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ మన క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసేసుకొని మన యొక్క సర్వేని కంప్లీట్ చేసుకోవాలండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్లే క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసేసి సర్వే ఇక్కడ డిక్లరేషన్ టిక్ చేసేసుకొని సబ్మిట్ చేయాలండి, అంతే. సో వన్స్ ఈ డేటాని మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ డేటా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో నేరుగా వాళ్ళ మీ దగ్గరకు వచ్చేసి మీ కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఎంత అవుతుంది ఏంటంటే దాని మీద సబ్సిడీ పోగా మిగతా అమౌంట్ని మీరు లోన్ రూపంలో అయినా లేకపోతే డైరెక్ట్గా అయినా సరే వాళ్ళకి పేమెంట్ చేసేసి మీరు ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ అవ్వచ్చండి. సో ఇది చాలా మంచి పథకం అండి, చెప్తున్నాను. మనకి చాలా ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు చాలా ఇళ్లలో సో ఈ పవర్ బిల్స్ ఎక్కువ వచ్చాయని చెప్పేసి పథకాలు కూడా పోయిన వాళ్ళు ఉన్నారనమాట. పథకాలు కూడా కోల్పోయిన వాళ్ళు 300 యూనిట్ల పైన మీకు పవర్ బిల్ వస్తుంది, సో మీకు ఈ పథకం రాదని చెప్పేసి చాలా వరకు పథకాలు పోయినాయి అనమాట. సో అలాంటి వాటికి ఇది ఒక మంచి పథకం అని చెప్పొచ్చు. సో ఎక్కువ కరెంటు బిల్లు కాలుతుందన్న వాళ్ళకి ఇది ఒక మంచి పథకము. సో డెఫినెట్లీగా మీరు కనుక 300 అబోవ్ యూనిట్స్ కనుక అవుతున్నట్లయితే మీరు పథకం కింద రిజిస్ట్రేషన్ చేసినట్లయితే సో మనకి సోలార్ ప్యానల్ ద్వారా మన యొక్క పవర్ బిల్ అనేది చాలా వరకు మ్యాక్సిమం తగ్గిపోతుందండి. 90% వరకు మనకి పవర్ బిల్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మీ పథకాలు కూడా కోల్పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ అవ్వండి, చాలా సులువు. సో మీరు నేరుగా మీ సిఎస్సి సెంటర్ని వెళ్ళి కలిసి మీరు ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా దీంట్లో మీకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ వేయండి. సో డెఫినెట్గా మేము దానికి రిప్లై ఇస్తాము.
దీనికి సంబంధించి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా సరే మీరు సిఎస్సి సెంటర్ వాళ్ళని సంప్రదించి అడగండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తారు. బట్ ఈ పథకం కేవలం 1 కోటి ఇళ్ల వరకు మాత్రమేనండి, 1 crore హౌస్ హోల్డ్స్ వరకు మాత్రమే. దాని తర్వాత మళ్ళీ మీకు సబ్సిడీ అనేది రాదు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. 40% సబ్సిడీ అనేది ఈ పథకం కింద లభిస్తుందండి, 40%. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఇంటికి కూడా మీ ఇల్లు కనుక కాంక్రీట్తో రూఫ్ వేసినట్లయితే, స్లాబ్ వేసినట్లయితే డెఫినెట్లీ ఈ పథకం మీకోసమే. మీరు రెంటెడ్ హౌస్ అయినా సరే, మీరు లేకపోతే ఓన్ హౌస్ అయినా సరే మీరు ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఈ పథకాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.